హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇప్పుడే నిద్ర అయితే లేచాము. పొలం పనులు అయితే అయిపోయినాయి. ఈ రోజు పిల్లలకు కూడా స్కూల్ లేదు. మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది. ఇంకా అందుకనే లేటుగా నిద్ర లేచాము. టైం అయితే 7 అయింది. ఇంకా తలుపులు అయితే ఓపెన్ చేసేసి ఇంకా కటన్ అయితే పక్కకి నెట్టేస్తున్నా. నైటే ఊడ్చి ముగ్గు పెట్టుకుంటాను కాబట్టి ఇంక ఉదయం పూట ఆ పని అయితే లేదు. ఉదయం కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే నాకైతే ఇబ్బంది ఉండదు. పిల్లలు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. నవీన్ అయితే నిద్రపోదామా లేద్దామా అని చూస్తున్నాడు. స్కూల్ లేని రోజు మాత్రం త్వరగానే నిద్రలేస్తాడు. లేచి ఫోన్ చూసుకోవటమో టీవీ చూసుకోవటమో చేస్తారు. లేదనుకోండి బయటికి పోయి పిల్లలతో ఆటలాడుకుంటారు. ఈ మధ్య ఎక్కువగా పిల్లలు గోళీలు ఆటలు అయితే ఆడుతున్నారు. వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదా, ఆ మూతలు తెసిపోయి వాటితో గోళీలు ఆట ఆడుతున్నారు. ఇంటి నిండా మూతలే, కవర్ నిండా అసలు ఎన్నో 100 ఉన్నాయి, 200 ఉన్నాయి. పిల్లలైతే నాకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. ఆ మూతలతో ఏం చేస్తారా మీరు, మేడలు కడతారా అంటే మరిన్ని గెలుచుకున్నామా లేదా అన్నదంట వాళ్ళకి. వాటర్ బాటిల్ మూతలు కనపడితే బతకనీయట్లేదనుకోండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆటలే. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళటం, లేదనుకోండి ఆటలు ఆడుకోవటం. ఇది మంచిదేలేండి. ఇంట్లో ఉండి ఫోన్లు చూసుకోవటం, టీవీలు చూసుకోవటం, వీటన్నిటికంటే కూడా బయటికి వెళ్ళి ఆడుకోవటమే చాలా మంచిది. ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకొని జడైతే వేసుకున్నాను. జడంతా బాగా చిక్కుగా ఉంది. బాగా నూనె రాసేసుకొని ఇంకా చిక్కు తీసి జడైతే వేసుకున్నా. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే దోశల పిండి ఉంది, తీసి అయితే బయట పెట్టాను. మా అమ్మాయి హాస్టల్ నుంచి వస్తా కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చింది. అవి బ్యాగ్లోనే ఉన్నాయి. నేను చేనిగిపోతా, రోజు పట్టించుకోలేదు. మా అమ్మాయికి కూడా గుర్తులేదంట. ఇంకా నిన్నైతే చెప్పింది ఈరోజు ఉతుకుదామని అయితే తీస్తున్నాను. బట్టలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయిలేండి. దోబీకేస్తారు. దోబీకేసినా కూడా ఎప్పుడో వారానికి ఒక్కసారి తీసుకొస్తారంట. స్కూల్ డ్రెస్సులు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకునే అవన్నీ ఉతుక్కుంటారంట. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఉతుక్కోవడానికి కుదరనవి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా దోబీకి వేయాలంటే మాత్రం బెడ్షీట్లు ఇలాంటివి అయితే, దుప్పట్లు అవి వేస్తారంట. కానీ రోజువారీ బట్టలు అయితే వేయరంట. వారానికి వచ్చినాయి అనుకోండి, పిల్లలకి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి కదా, మళ్ళీ ఇబ్బంది అయింది. ఇంకా బ్యాగ్ కూడా బాగా మురిగ్గా కనిపిస్తుంది. పిల్లలు రోజు కాలేజీకి తీసుకెళ్తుంటారు కదా, ఇందులోనే లంచ్ బాక్స్ అవి తీసుకెళ్తారు. కూర అవి పడి మరకలుగా అనిపిస్తుంది. ఇంకెలాగో బట్టలు అవన్నీ ఉతుకుతున్నా కదా, బ్యాగ్ కూడా ఉతికేద్దాంలని బ్యాగులో ఉన్నవన్నీ అయితే తీసేసాను. 1-2 సార్లు చూసి జాగ్రత్తగా తీసాను. పిల్లలకి వాళ్ళకి చదువు సంబంధించినవి కాగితాలని ఏయోటి ఉంటాయి కదా, మళ్ళీ మనం చూడకుండా పెట్టామనుకోండి అవి పాడైపోతాయి, మనకు దొరకవు. ఒక్కోసారి కాలేజీ వాళ్ళని అడిగినా కూడా పట్టించుకోరు, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇవ్వరు. మీరు ఎందుకు జాగ్రత్త చేసుకోలేదు అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసి అయితే చూసి కాగితాలన్నీ పక్కన పెట్టేశాను. అవి చిత్తు కాగితాలు కానీ ఏ కాగితాలన్నీ కానీ పిల్లలు చూసుకొని వాళ్ళకి అవసరం లేదనుకోండి తీసి పడేసుకుంటారు. బ్యాగ్లో ల్యాప్టాప్ కూడా ఉంది. ఇంకా పిల్లలకు చదువులు, కాలేజీ చదువులు అంటే మాత్రం ల్యాప్టాప్లని, ఫోన్లని ఈ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అసలే వాళ్ళకి హాస్టల్కి, కాలేజీ ఫీజులు ఇవి ఎక్కువగా ఉంటాయి. వాటికి తోడు మళ్ళీ పై ఖర్చులు ఇవన్నీ. ఫీజు కట్టామలే అమ్మయ్య పని అయిపోయిందిలే అనుకోవడానికి లేదు. మళ్ళీ తర్వాత ఏదో ఒక ఖర్చులు ఉంటానే ఉంటాయండి. ఎక్కువ జిరాక్స్లు అంటారు, అవంటారు, ఇవంటారు, చాలా ఖర్చులు ఉంటాయి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, పిల్లలు చదువుకోవాలంటే ఈ ఖర్చులన్నీ పెట్టుకోవాల్సిందే. అందుకనే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అనుకున్నప్పుడు మనం ఇంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవడం చాలా మంచిది. ఎక్స్ట్రా ఖర్చులు అవి పెట్టుకోకుండా ఏదో మనకు అవసరమైన ఖర్చులు పెట్టుకోవడం మంచిది. ఇంకా అంట్లయితే బయటేసి బట్టలు అయితే నానబెట్టాను కదా, ఇంక ఈలోపు నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. హాట్ వాటర్ తాగేసి ఇంకా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే దోశలు అయితే పోసాను. ఇంకా మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చిందంటే మా ఇంట్లో ప్రతిరోజు దోశలే ఉంటాయి అనుకోండి. అక్కడ దోశలు అయితే ఉండవంట. ఏ టిఫిన్ అయినా దొరికిద్ది కానీ దోశలు అయితే ఉండవు వాళ్ళకి. దోశలు పోయకుండా దెబ్బ రొట్టెలాగా పోస్తారంట. ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు. ఇంట్లో టమాటా రసం అయితే ఉన్నాయి. ఇంకా ఆ రసం పోసి అయితే మా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా పిల్లలైతే టిఫిన్కి రాలేదు. వాళ్ళకైతేనేమో ఉల్లిపాయలు వేసి కారం దోశలాగా పోసిచ్చాను. రసంతో అయితే తినరు వాళ్ళు. మనం ఉల్లిపాయలు వేసి పైన కొంచెం కారం చల్లేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టంగానే తింటారు. ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే చెరుగుతున్నాను. ఇవైతే రేషన్ బియ్యము. ఇంకా హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక స్నాక్స్ చేసి పంపిద్దాంలే. ఎక్కువ స్నాక్స్ అంటే నేను చక్రాలు చేస్తాను. ఇంకా ఆ పిండితోనే వెరైటీగా ఏమన్నా చేయాలన్నా కానీ ఇంకా చక్రాల పిండే కదా. బియ్యం అయితే చెరిగేసి ఒక కవర్లో పోసించాను. నవీన్ అయితే ఇంకా షాప్ దగ్గర ఇవ్వమని. పిండేసే వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారులేండి, ఇంకా ఊళ్ళోనే ఇచ్చేస్తారు. ఇంక ఇదైతేనేమో చికెను, ఉగాది పండగప్పుడు చికెన్ తెచ్చుకున్నాం కదా, అందులో అయితే కొంచెం తీసేసి సపరేట్గా పెట్టాను. ఆ రోజు చికెను, మటను ఉన్నాయి. ఇంకెంతున్నా అయిపోతానే ఉంటాయి. సండే రోజు పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతాంలే అని చెప్పేసి
కొంచెం చికెన్ అయితే తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం చికెన్ అనేది దాచిపెట్టుకోవాలంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి వాసన వచ్చి పాడైపోయిద్ది. చాలామందికి తెలుసు, తెలియని పిల్లలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ అనేది బాగా గడ్డలు కట్టిపోయింది. ఈ గడ్డలు అనేవి త్వరగా కరగాలంటే మనం వాటర్లో వేసి పెట్టుకోవాలి. చల్లటి నీళ్ళల్లో వేసి పెట్టామనుకోండి ఆ ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయిద్ది, చికెన్ అనేది ఇంక విడిపోయిద్ది. ఈలోపు నేను ఇంటి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. చికెన్ ఆ కొంచెం ఉంది కదా, ఆ కొంచెం చికెన్తో నేనైతే చికెన్ పచ్చడి పెట్టాలనుకుంటున్నాను. చికెన్ పచ్చడి ఎలా పెడతాను ఏంటి అనేది తర్వాత ప్రాసెస్లో అయితే చెప్తాను. ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడవాలా. ఒక వారం 10 రోజులు బట్టి పొలం పనుల్లో బిజీగా ఉన్నాం కదా, ఇంక ఇంటి గురించి అయితే సరిగ్గా పట్టించుకోలేదు. ఇంకా ఇల్లు అయితే పైన అయితే క్లీన్ చేస్తున్నాను. వంటగదిలో ఉన్న సామాన్లు ఉంటాయి కదా అరమార్లో, దానికి కబోర్డ్స్ కానీ ఏమీ ఉండవు మాకు. పైన అయితే లైట్గా దుమ్ము బట్టి కనిపిస్తుంది, అందుకని ఒక క్లాత్ తీసుకొని నీట్గా అయితే సామాన్ తుడిచిపెట్టుకున్నాను. ఇదైతేనేమో టీవీ దగ్గర, టీవీకి అటువైపున ఇటువైపున కొంచెం గ్యాప్ ఖాళీ అయితే ఉంటుంది. ఈ ఖాళీలో కూడా ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది. టీవీ పైన బొమ్మలు ఉన్నాయి కదా, ఇంకా వాటి మీద కూడా. పైన షోకేస్ ఉంది కదా, దానికైతే కవర్ వేసాను కానీ దానికి అంత దుమ్ము పడదు. ఊరక కవర్ వడికి తుడుస్తూ ఉంటాను, ఇంకా వేరేగా అయితే క్లీన్ చేయను. ఇంకేదో పైన అయితే తుడిచేసాను. ఇంక ఇటు అరమార్లో కూడా క్లీన్ చేస్తున్నాను. మనం క్లీన్ చేయాలంటే అరమార్లో ఉన్న సామాన్లన్నీ తీసి కింద పెట్టి పేపర్లన్నీ తీసి మళ్ళీ కొత్త పేపర్లు వేసుకొని అలా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను అరమార్లో కవర్స్ వేసుకుంటాను కదా, వాటిని మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పుడు కొత్త వాటిలాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటి మీద లైట్గా దుమ్ము కనిపిస్తూ ఉంటుంది. క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచేసాను. ఇంకా అరమార్లో సామాన్లు ఏ ఒకటి పెట్టుకుంటూ ఉంటాము, అవి కూడా క్లాత్ తీసుకొని తుడిచాను. దుమ్ము అనేది లేకుండా ఉంటే చాలు. మనం పట్టుకున్నాం అనుకోండి, పట్టుకున్నప్పుడు మన చేతులకి దుమ్ము అనేది అంటుకోకుండా నీట్గా అప్పుడప్పుడు వారానికి 10 రోజులకి ఇలా తుడుచుకుంటూ ఉంటాను. ఇంకా అవన్నీ పైన తుడిచేసిన తర్వాత ఇల్లు అయితే కసువులు ఊడుస్తున్నా. అసలుకి ఇంట్లో ఎంత దుమ్ము ఉందోనండి. ఈ రూమ్లోనే ఎంత దుమ్ము వచ్చిందో చూడండి, మీరు చూపిస్తాను. తెల్లంగా చూడండి అసలు ఎంత దుమ్ము వస్తుందో. రోడ్డు పక్కన ఇల్లు కదా, దుమ్ము అయితే బాగా ఎక్కువగానే వచ్చింది. అందులో రోజు పొలం వెళ్తున్నా కదా, ఈ మంచం కింద అయితే సరిగ్గా ఓడవట్లేదు. ఎందుకంటే మంచం కింద కొన్ని అడ్డం అయితే ఉన్నాయి. మా అమ్మాయి బట్టలు పెట్టుకుంటాను కదా ఒక బాక్స్లో, ఆ బాక్స్ను నవీన్ స్కూల్ నుంచి బ్యాగ్ అయితే తీసుకొచ్చాడు, ఆ బ్యాగ్ ఒకటి, ఒక స్టూలు ఒకటి, అవన్నీ పెట్టేశాను. అవన్నీ తీసి మళ్ళీ నీట్గా ఊడ్చి పెట్టాలంటే పొలం వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదో అందిన వాటికి ఖాళీ ఉన్న వాటికి పైన అయితే అలా ఊడుస్తున్నాను. ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నా కదా, ఇంకా మంచం కింద ఇవన్నీ మొత్తం తీసేసి మంచం కింద అయితే నీట్గా ఊడ్చేసాను. మంచానికి కూడా లైట్గా బూజు పడుతూ ఉంటుంది. ఇంకా చీపిరి తీసుకొని ఆ బూజు మొత్తం దులిపేసి ఇంక ఇదిగోండి కసువు ఊడ్చుకుంటా వస్తున్నాను. చూడండి అసలు ఎంత దుమ్ము వచ్చేసిందో. తెల్లంగా దుమ్ము మామూలుగా లేదు. నార్మల్గా చూడటానికేమో బండలు అనేవి నల్లగా, ఇల్లు అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి కసువు ఊడిస్తే అసలు ఎంత వచ్చిందో చూడండి. అసలు ఎంత కసువు ఉందో, ఎన్ని రోజులు అవుతుందో వీళ్ళు ఇల్లు ఉడవక ఇంటిని శుభ్రం చేసుకోక అనుకుంటారు ఎవరన్నా చూస్తే. ఇంత దుమ్ము వచ్చింది మాకైతే. రోడ్డు పక్కన ఉండే వాళ్ళకే తెలిసిద్దండి ఈ ప్రాబ్లం. బయట కూడా మాకు వరండాలో కటకటాలు ఇలాంటివి లేవు. ఏదో కటన్స్ వేసాను, పలచగా ఉంటాయి అవి. అవి దుమ్ముకి ధూళికి ఏమాగుతాయి. ఇంకా పక్కన కిటికీలు కూడా ఉంటాయి కదా, పైన కిటికీలు ఉంటాయి, వాటికి కూడా మెస్ ఏం కొట్టించలేదు మేము. అందువల్ల ఏమో కానీ సన్నటి దుమ్ము అనేది బాగా ఎక్కువగా వచ్చేస్తుంది. నేనైతే ఇల్లు మొత్తం కసువులు అయితే ఊడ్చేసాను. మా అమ్మాయి అయితే బండ్ల తుడుస్తుంది. మా అమ్మాయి ఇంటి దగ్గర ఉందనుకోండి, బండ్లు తుడటం, బట్టలు ఆరేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేపిస్తాను. అస్సలు పనులు చేపించకుండా ఉన్నామనుకోండి పిల్లలకి బద్ధకం ఏర్పడిద్ది. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగలేనప్పుడు, కుదరనప్పుడు పిల్లల్ని పనులు చేయమన్నాం అనుకోండి, వాళ్ళు ఇసుక్కుంటూ ఉంటారు. అస్సలు పనులు చేసే అలవాటు ఉంటుంది కదా, ఇంకేదైనా పని చెప్పినప్పుడు ఇసుక్కుంటారు. అందుకని పిల్లల్ని అస్సలు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక చిన్న పనులనే అయినా సరే వాళ్ళ చేత చేపించాలి. బండ్లు తుడిచేటప్పుడు ఫ్యాన్ అయితే వేసి ఉంచుతాను, త్వరగా ఆరిపోతాయిలే అని. ఇంకా ఫ్యాన్ అయితే ఆపేసాను. ఇప్పుడైతే ఇంకా మన అసలు సిసలైన పచ్చడి, చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను. ఏంటక్క ఈ కొంచెం చికెన్తో చికెన్ పచ్చడి చేస్తున్నావా అనుకోవచ్చు. కొంచెమైనా ఏమైందండి, చేసుకోవచ్చు మనం. 1 రోజు 2 రోజులు తినొచ్చు. ఈరోజు కూర ఏం లేదు, కూర ఏం చేయట్లేదు, చికెన్ పచ్చడి చేస్తున్నాను. పచ్చడి చేయాలనుకుంటే మనం కేజీలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెమైనా సరే చేసుకోవచ్చు. చికెన్ ముక్క అనేది మెత్తగా ఉండటానికి నేను పెరుగు అవైతే కలిపి పెడతాను. మనం చికెన్ వండుకునేటప్పుడు ఎలా చేస్తామో ఇంకా సేమ్ అలాగనే చేస్తాను. ఇంకా అవి కాసేపు ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఈలోపు మసాలా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఆయిల్ వేసి చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను.
పెరుగులో కలిపి పెట్టాను కదా, ఆయిల్లో వేసినప్పుడు కొంచెం చిటాపటా అంటది. దగ్గరుండి జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పెరుగు కలపటం వల్ల ఏంటంటే ముక్క అనేది మెత్తగా ఉంటుంది. చికెన్ పచ్చడి పెట్టుకుంటే అంతకుముందు ఒకళ్ళు ఇద్దరు ఎవరో నాకు పెడితే చూశాను. అస్సలకి చికెన్ ముక్క అనేది తినలేమనుకోండి, ఎంత గట్టిగా ఉంటుందో, నోరైతే నొప్పి వచ్చేసిద్ది, అలా ఉంటుంది. ఇంక ఇలా పెరుగు కలిపి ఒకసారి అయితే చేశాను నేను ఈ ప్రాసెస్లో, అందుకే మీకు చూపిస్తున్నాను. ముక్క అనేది మెత్తగా అయితే చాలా బాగుంది. అప్పుడు కూడా కొంచెమే చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నెల రోజులు ఏం వాడుకున్నాము. ఈ పచ్చడి అయితే మాత్రం మాకు ఈ రోజుకైతే సరిపోయిద్ది. పచ్చడి చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలా ప్రాసెస్ ఉంటుంది. 1 కేజీ తెచ్చుకోవాలా, ఫ్రై చేయాలా, మసాలా ఏర్పాటు చేసుకోవాలా, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ పచ్చడిలో మనకి ఇవన్నీ ఎందుకులేని భయపడతాము. కొంతమందికి ఏం తినాలనిపించింది, నాలాంటి వాళ్ళు ఉంటారు. పచ్చళ్ళు ఇలాంటివన్నీ తినటం అంటే చాలా ఇష్టం. కాకపోతే అబ్బా కష్టంలే, ఎక్కడ చేస్తాంలే అని చెప్పేసి వదిలేస్తుంటాము. చికెన్ అనేది కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి ఇంక ఇదిగోండి తీసేసి ఇంక ఇప్పుడు మసాలా వేసాను. మసాలా కూడా నేను ఎక్కువైతే ఏం వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. 1 స్పూను 2 స్పూన్లు ధనియాల పొడి అయితే వేసాను. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఎక్కువసేపు ఫ్రై చేసామనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోయి టేస్ట్ మారిపోయింది. ఊరక ఏదో వేడి నూనెలో అలా వేసి కొంచెం ఫ్రై చేస్తే చాలు. కొంచెమే కాబట్టి నేను కొలతలతో అయితే ఏమీ చేయట్లేదు, ఉజ్జాయింపునే చేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ అయితే ఉప్పు వేసాను. 1 స్పూనున్నర కారం అయితే వేసాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా, ఇదైతే వేస్తున్నాను. ఉప్పు కారం చాలేదనుకోండి మళ్ళీ కలుపుకోవచ్చు టేస్ట్ చూసి. మనం ఎక్కువైందనుకోండి మళ్ళీ ఏం చేయలేము, మొత్తం పాడైపోయిద్ది. ఇంక ఇది మొత్తం చల్లారిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మరసం అయితే పిండుతున్నాను. 1 చెక్క అయితే సరిపోయిద్ది. మరీ ఎక్కువ పిండామనుకోండి పుల్లగా ఉంటుంది. కొంచెం చికెనే కాబట్టి ఇదైతే సరిపోయిద్ది. ఇంకా ఎక్కువ పచ్చడి పెట్టుకున్నాను అనుకోండి, నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఇంక రోజు అదే పనిగా తింటాను. కానీ చికెన్ పచ్చడి ఇలాంటివి చాలా వేడి చేస్తాయి. మనం ఆయిల్తో పెడతాం చూడండి, ఆ పచ్చళ్ళు బాగా వేడి చేస్తాయి. ఒకసారి నేను చికెన్ పచ్చడి పెట్టానని చెప్పాను కదా, 1-2 రోజులు తినంగానే బాగా వేడి చేసింది. పిల్లలు కూడా చికెన్ పచ్చడి అంటే ఇష్టంగానే తింటారు. అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలు, 1-2 రోజులు తింటాం. మనం కూడా పచ్చళ్ళు తిన్నాం అనే ఫీలింగ్ మనకు కలగటానికి. వేడివేడిగా అన్నం అయితే పెట్టుకొని చికెన్ అయితే వేసుకొని తింటున్నాను. ముక్క మెత్తగా ఉంది. ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది పచ్చడి. మీరు కూడా పచ్చళ్ళు తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం అయితే పెట్టుకోండి. కొంచెమే కాబట్టి పాడైపోయినా సరే ఇబ్బంది ఉండదు. ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్లో అయితే చెప్పండి.